లోక్సభ స్థానం అభ్యర్థి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్లో పీటముడిగా మారింది. ఈ పార్లమెంట్ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 చోట్ల హస్తం పార్టీ గెలిచింది. దీంతో లోక్సభ టికెట్ దక్కించుకుంటే గెలుపు తేలికనే ఉద్దేశంతో హస్తం పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ సీటును పక్కన పెట్టడానికి కారణమేంటి? ఆశావహులెవరు? హస్తం పార్టీ అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం టికెట్ వ్యవహారం కాంగ్రెస్ లో పీటముడిగా మారింది. అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. టికెట్ కోసం ఆశావహులు అధిష్టానం పెద్దల దగ్గరకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ మాజీ ఎంపీ బోర నర్సేగౌడ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. నల్గొండ సీటుకు కుందూరు రఘువీర్ రెడ్డిని ప్రకటించిన హస్తం పార్టీ భువనగిరిలోనూ ఓసీ అభ్యర్థినే బరిలో దింపాలని చూస్తోందట. ఈ లోక్సభ స్థానంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు గట్టి పట్టుంది. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీటు నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి కుటుంబం ఎంపీగా పోటీలో ఉండాలని ఆలోచన చేస్తోందట. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటు వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో తనకు ఖచ్చితంగా స్థానం కల్పిస్తారనే ధీమాతో ఉన్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి తన సతీమణి లక్ష్మిని బరిలో దింపాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నారట. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాతినిధ్యం వహించిన భువనగిరిలో వీరి మద్దతు ఉన్నవారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రదర్స్ సూచించిన వారికే టికెట్ దక్కే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు 2 ఆప్షన్స్ ఉంచినట్టు సమాచారం. మంత్రి పదవి కావాలంటే ఎంపీ టికెట్ ను కోరొద్దని సూచించిందట. ఎంపీ టికెట్ ఇస్తే మంత్రి పదవిని మర్చిపోవాలని చెప్పినట్టు హస్తం పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ కానుంది. ఇక భువనగిరి ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలతో ఎంపీ టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్నారట. ఇక భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన పైళ్ల శేఖర్ రెడ్డి సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా పావులు కదుపుతున్నారట. ఎంపీ టికెట్ హామీ ఇస్తే బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీ కూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ఒక్క జనగామలో మినహా మిగిలిన 6 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో గెలుపు ఈజీ అని భావిస్తున్నారు. అందుకే సీటు కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. కానీ భువనగిరిపై ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఈ సీటును పక్కన పెట్టారని టాక్ నడుస్తోంది. తదుపరి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆధిపత్యం ఉన్న చోట ఎంపీ టికెట్ ను కోమటిరెడ్డి బ్రదర్సే తీసుకుంటారా లేక మరొకరికి మద్దతు ఇస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.